హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడైతే గోవాకి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 7:30 అవుతుంది. రీచ్ అయ్యే వరకంటే మార్నింగ్ 10:30 అవుతుంది అనుకుంటా. చూడాలి, ఇంకా వీడియోస్ అన్ని అప్డేట్ చేస్తూ ఉంటాను, చూస్తుంటాను. బాయ్ బాయ్. పిల్లలు ఇప్పుడు హాయ్ చెప్పు ఇప్పుడు ఒకసారి. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మేమైతే ఇంకా గోవాకి వెళ్తున్నాము ఫ్యామిలీతో. అది కూడా కార్లో వెళ్తున్నాం అనమాట. ఇంకా లాంగ్ జర్నీ కార్లో వెళ్ళడం అంటే ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఇంకా పిల్లలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇంకా వాళ్ళకు బ్యాక్ సైడ్ ఇంకా బెడ్ అయితే వేసాము. ఈ బెడ్ అయితే నేను అమెజాన్లో తీసుకున్నాను. సో ఇది మంచి లాంగ్ ట్రావెలింగ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. పిల్లలు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా పడుకుంటున్నారు. ఇంకా అలానే ఒక లైట్ ఫ్యాన్ కూడా తీసుకున్నాము, అది బ్యాక్ సైడ్ అట్లా సెట్ చేసాము. ఇంకా లాంగ్ జర్నీ కాబట్టి ఇంకా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని వచ్చాను ఇంటి నుంచి. ఇంకా కార్లో వెళ్ళేటప్పుడు అయితే ఇంకా నైట్ టైం అలా తింటున్నాము. సో ఇంకా తొందరగా డైజెషన్ అవ్వడానికి ఇలా నైట్ టైం అయితే చపాతీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. చపాతీ విత్ దొండకాయ కర్రీ, ఇంకా పిల్లల కోసం ఎగ్ ఫ్రై చేశాను అనమాట. ఇంకా పిల్లలకైతే ఎగ్ ఫ్రై చేసేసి పెట్టేశాను. ఇంకా నేనైతే ఇంకా దొండకాయ ఫ్రై అయితే తింటున్నాను. ఇంకా బ్యాక్ సైడ్ పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు ల్యాప్టాప్ అయితే ఓపెన్ చేసి. సో మేము వెళ్ళింది అయితే మండే కదా. సో ఇంకా నేను మండే అయితే నాన్ వెజ్ తిన్నాను. ఇంకా నా కోసం స్పెషల్గా ఇంకా నేను దొండకాయ ఫ్రై అయితే చేసుకున్నాను. ఇంకా పిల్లలు కొంచెం నాన్ వెజ్ లాగా ఎగ్ ఫ్రై కావాలంటే ఇంకా వాళ్ళ కోసం అయితే ఎగ్ ఫ్రై చేసి పెట్టాను. ఇంకా మా హస్బెండ్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఇంకా మా హస్బెండ్కి కూడా నేనే ఫుడ్ అయితే అలా తినిపించేసాను అనమాట. టీ తాగడం కోసం ఇంకా జహీరాబాద్లోనైతే కార్ని అయితే ఆపేసామన్నమాట ఒక 1 అవర్ అలా. ఇవాళ వస్తారు. లెట్స్ గో 3 2 1 స్టార్ట్. చూడండి గైస్, మా మమ్మీ వాళ్ళు అక్కడి నుంచి వస్తుంది గైస్. చూడండి మా మమ్మీ వాళ్ళు, మా అన్న మా మమ్మీ వాకింగ్. మేము ఇక్కడ ఆపాం గైస్ జహీరాబాద్లో. అందుకోసం తిన్నాక కోసం వాకింగ్ చేస్తున్నాం గైస్ మేము. సో మేమైతే టీ తాగిన తర్వాత ఇంకా మా బాబు అయితే వాకింగ్కి వెళ్దాం మమ్మీ అంటే ఇంకా నేను మా బాబును వాకింగ్కి అలా తీసుకెళ్ళాను. సో ఇదైతే డీమార్ట్లో తీసుకున్నాను, చిన్న మినీ ఫ్యాన్ అనమాట. మనం లాంగ్ జర్నీలో వెళ్ళినప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. సో దానికి అటాచ్గా మనకు లైట్ కూడా ఉంటుంది. సో ఇంకా మా పెద్ద బాబు ఇంకా ఫ్రంట్ సీట్కి వచ్చాడు, ఇంకా నేను బ్యాక్ సీట్కి వచ్చేసి అలా ఒక 1-2 అవర్స్ అయితే పడుకున్నాను అనమాట బ్యాక్ సైడ్. ఎప్పుడైనా మనకి మినీ ఫ్యాన్ యూజ్ అవుతుంది అని చెప్పి తీసుకుంటే ఇంకా మా పిల్లలు ఊరికే దాన్ని ఆన్ ఆఫ్ చేస్తూనే ఉన్నారు. కార్లో ఏసీ ఆన్ చేసినా కూడా ఇంకా మినీ ఫ్యాన్ ఆన్ చేస్తూనే ఉన్నారు. ఇంకా మార్నింగ్ 4:30కి అలా హుబ్లీ దగ్గరికి రాగానే ఇంకా వెహికల్ అయితే ఆపేసి ఇంకా కాసేపు అలా టీ అయితే తాగామన్నమాట. కార్ దగ్గరికి కుక్క వచ్చి అలానే చూస్తుందన్నమాట. విండోస్ నుంచి పైకి ఎగురుకుంటూ చూస్తుంది. దానికి ఆకలేందేమో ఫుడ్ కోసం అడుగుతుందనేసి ఇంకా మా దగ్గర ఇంకా చపాతీలు ఉండే మిగిలిపోయినాయి. ఇంకా అవి వేయగానే తినేసి చక్కగా ఇంకా మా కార్ ముందరనే కూర్చుందనమాట. ఒక 15-20 మినిట్స్ అలానే కూర్చుంది. సో మేమైతే ఇంకా కార్ వెహికల్ ఎక్కడ ఆపలేము. హుబ్లీ దగ్గర మనకు టోల్ గేట్ ఉంటుంది. సో అక్కడనే ఆపాము, ఎందుకంటే అక్కడ కొంచెం క్రౌడ్ అనేది ఉంది, మనుషులు కనిపిస్తున్నారు. సో కొంచెం సేఫ్ ప్లేస్ అని చెప్పేసి ఇంకా అక్కడనే ఆపేసి ఇంకా టీ అయితే తాగామన్నమాట. లాంగ్ జర్నీకి మనం కార్లో వెళ్ళినప్పుడు ఎక్కడ పడితే అక్కడ వెహికల్ని అయితే అసలుకే ఆపొద్దు. మనం క్రౌడ్ చూసుకొని, సో ఎక్కడ ఏ ప్లేస్లో జనాలు ఎక్కువగా వస్తున్నారో ఆ ప్లేస్ని మనం చూస్ చేసుకొని వెహికల్ని అయితే ఆపాలి. చాలా సేఫ్గా ఉండాలన్నమాట. ఇంకా గోవాకి అయితే 4.5 అవర్స్ అయితే చూపిస్తుంది, దాదాపు 5 అవర్స్ అనుకుంటా. ఇంకా మార్నింగ్ 4:30 అలా అవుతుంది అనుకుంటా. సో చుట్టూ అన్ని చెట్లు, అన్ని పల్లెటూర్లు అయితే వచ్చాయన్నమాట. మార్నింగ్ టైం కదా, చాలా బాగా అనిపించింది. ఆ ఊర్లోకి రాగానే ప్రతి ఒక్కరు వాకింగ్కి అయితే అలా వెళ్తూనే ఉన్నారనమాట ఫ్యామిలీస్తోని. సో ఇది ఏ ఊరో అంత ఐడియా లేదు, కానీ చాలా బాగా అనిపించింది. ఇంకా అప్పుడే సూర్యుడు ఉదయిస్తుండు కదా. సో చూడడానికి అయితే చాలా బాగుంది. ఎటు చూసినా మంచిగా పచ్చని చెట్లతో అయితే ఉంది. సో ఇంకా మాకైతే 4.5 అవర్స్ అయితే చూపిస్తుంది అనమాట గోవాకి. మేబీ ఎక్కడనో చాలా ట్రాఫిక్ ఉంటుంది అనుకుంటా, అందుకే ఇన్ని అవర్స్ అయితే చూపిస్తుంది. గూగుల్ మ్యాప్లో మేమైతే కార్ రూట్ పెట్టుకున్నాం కాబట్టి మేము వెళ్ళే రూట్లో ఒక్క బస్సు కూడా లేదనమాట, ట్రావెల్ బస్సు. సో ఇంకా నేను మా హస్బెండ్కి అదే అంటున్నాను, ఒక్క ట్రావెల్ బస్సు కూడా రావట్లేదు ఏంటి అని అంటే ఇంకా మా హస్బెండ్ చెప్పాడు, మనం కార్ మ్యాప్ పెట్టుకున్నాం అందుకనే ఇంకా ఇది కార్ రూటే చూపిస్తుంది, మనం ఇదే రూట్లో వెళ్తున్నాము. బస్ రూట్కి ఇంకా సపరేట్గా ఉంటుందంట రూట్ అయితే. ఇంకా ఇక్కడ రాగానే ఇదంతా కృష్ణా రివర్ అంట, చాలా బాగుంది. కృష్ణా నది పక్కనే అన్ని పల్లెటూర్లు, పచ్చని వాతావరణం, ఇంకా అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు. సో చూడడానికి చాలా బాగా అనిపించింది. ఇలా ఎక్కువ చెట్లు ఉన్న ప్లేస్లో మార్నింగ్ టైం అయితే చాలా బాగుంటుంది చూడడానికి. ఇంకా బ్యాక్ సైడ్ మా పిల్లలు అయితే పడుకొని లేచి ఇంకా ఆడుకుంటున్నారు అనమాట. నేను వీడియో తీస్తున్నాను అని చెప్పేసి ఇంకా వాళ్ళు బ్లాంకెట్ అయితే అలా క్లోజ్ చేసేసుకున్నారు కనపడకుండా.
ఇదంతా హిల్ సెక్షన్ అనమాట. మొత్తం కొండ ప్రాంతము. సో, కొండల నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా మార్నింగ్ టైం కాబట్టి చూడడానికైతే చాలా అంటే చాలా బాగుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. బస్సులో కంటే ఇలా కార్లో అన్నీ చూస్తూ వెళ్తేనే చాలా బాగుంటుంది. సో, మనకు బస్సులో వెళ్తే అన్ని వ్యూస్ అయితే కనపడవు. బట్ కార్ రూట్ వేరే ఉంటుంది. మనకి ఇవన్నీ కొండలే అనమాట చుట్టూ. చూడ్డానికి చాలా అంటే చాలా బాగుంది. సో, అన్ని వెహికల్స్ కూడా గోవాకే వెళ్తున్నాయి. ఇంకా నైట్ అంతా మా హస్బెండ్ పడుకోలేడా అని చెప్పి కూడా డౌట్ రావచ్చు. బట్ మేము హుబ్లీ దగ్గర 1 అవర్ అట్లా ఆగినప్పుడు ఇంకా మా హస్బెండ్ అయితే కాసేపు అలా రెస్ట్ తీసుకున్నాడు. ఇంకా డే టైం మొత్తం రెస్ట్ తీసుకొని పడుకున్నాడు కాబట్టి నైట్ టైం ఈజీగా డ్రైవ్ చేయగలిగాడు. సో, టిఫిన్ తిందామని చెప్పేసి ఇక్కడ హోటల్ కనపడగానే ఇంకా వెహికల్ అయితే ఆపేసి ఇంకా చక్కగా మేమందరం ఫ్రెష్ అప్ అయ్యి లోపలికైతే వచ్చేసాము. ఇంకా ఏమేమి టిఫిన్స్ ఉన్నాయని చెప్పేసి అడిగితే వీళ్ళు కొన్ని వెరైటీ డిషెస్ చెప్పారనమాట. మార్నింగ్ అసలు మేము అవి ఏం తినలేము, ఒక ఇడ్లీ, పూరి, దోశ తప్ప. సో, ఇక్కడ అలాంటి టిఫిన్స్ అయితే ఏం లేవంట. ఇడ్లీ అయితే ఉంది అని చెప్పి ఇంకా నేను ఇడ్లీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. త్వరగా డైజెషన్ అయిపోతుంది. సో, మనం రెగ్యులర్గా తినే ఫుడ్ అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ కొంచెం డిఫరెంట్గా తిందామనేసి ఇది మీసాల్ పావ్ అంట, అక్కడ ఫేవరెట్ డిష్ అంట. ఇక్కడ చాలామంది ఇదే ఆర్డర్ చేసుకొని తింటున్నారు. చాలా బాగుంది, నువ్వు కూడా ట్రై చేయంటే ఇంకా నేను అసలుకి ట్రై చేయలేకపోయినా. నాకు మార్నింగ్ అలా బ్రెడ్ తినడం అసలుకే ఇష్టం ఉండదు. ఇంకా మా బాబు అయితే ట్రై చేసి చెప్పాడు. సో, మా బాబు కూడా చాలా బాగుంది మమ్మీ అని నువ్వు కూడా ట్రై చేయన్నాడు, కానీ నేను ఇంకా ట్రై చేయలేకపోయాను. ఇంకా నేను మాత్రమే ఇడ్లీ ఆర్డర్ పెట్టుకొని తినేసాను. ఇడ్లీ అయితే బాగుంది కానీ సాంబార్ అయితే అస్సలకే తినలేమన్నమాట. చట్నీ అయితే పర్లేదు. సో, మనం ఎక్కడికైనా ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు ఫుడ్ దగ్గరనైతే ఇంకా కొంచెం చూసుకొనే తినాలన్నమాట. మనకు నచ్చిన ఫుడ్ అసలుకే దొరకదు. ఇక్కడ మనం తినే ఫుడ్ అంటే ఓన్లీ ఇడ్లీ ఒకటే ఉంది. అన్నీ కూడా చాలా డిఫరెంట్ ఐటమ్సే ఉన్నాయన్నమాట. ఇంకా మా పిల్ల వాళ్ళకైతే వీళ్ళు బ్రెడ్ ఆమ్లెట్, ఇంకా బ్రెడ్ శాండ్విచ్ కావాలి అంటే ఇంకా అది ఆర్డర్ పెట్టాను. సో, బ్రెడ్ ఆమ్లెట్ ఏమంటే వాడు ఒక ఆమ్లెట్ ఇచ్చి దానిపైన 2 బ్రెడ్లు అయితే ఇచ్చారు. చూడగానే చాలా నవ్వొచ్చింది. అసలుకి ఇది ఎలా తింటాం. మనం నార్మల్గా బ్రెడ్ ఆమ్లెట్ అంటే బ్రెడ్ ఉన్న ఆమ్లెట్ 2 మిక్స్ చేసుకొని పెనం మీద కాల్చుకొని తింటాం కదా. సో, ఇది అట్లా కాదు, బ్రెడ్ సపరేట్, ఆమ్లెట్ సపరేట్ అనమాట. టిఫిన్ రేట్స్ అయితే చాలా ఎక్కువగా అనిపించింది. 755 బిల్ అయితే పడింది. సో, ఇదంతా కొండ ప్రాంతము, మొత్తం 1 వే రోడ్ ఉందన్నమాట. చాలా జాగ్రత్తగా వెహికల్ని అయితే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. గోవాకి వెళ్ళడానికి మాకు ఇంకా 2.5 అవర్స్ అయితే చూపిస్తుంది. మధ్యలో మేము ఒక 2-3 టైమ్స్ అయితే వెహికల్ని ఆపేసి ఇంకా అక్కడ వ్యూ కోసం అయితే ఫొటోస్, పిక్స్, వీడియోస్ అయితే అలా దిగామన్నమాట. చాలామంది వ్యూ బాగుందని చెప్పేసి వెహికల్స్ ఆపి మరి ఫొటోస్, వీడియోస్ అయితే దిగుతున్నారు. సో, ఇదంతా కొండ ప్రాంతము. పైనుంచి మనకు కింద ఇలా కనపడుతుందన్నమాట. పైనుంచి అలా కిందికి చూసేసరికి ఇంకా నాకైతే కళ్ళు తిరిగినట్టు అనిపించింది. ఇంకా వెంటనే మా హస్బెండ్ పదండి వెళ్దామని చెప్పేసి ఎక్కేసాము కార్లో. సో, ఇదంతా 1 వే రోడ్ కదా, అది కూడా కొండ ప్రాంతం నుంచి వెళ్తున్నాము. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎదురుగా కూడా మనకు వెహికల్స్ వస్తూనే ఉంటాయి. ఇంకా ఈ రోడ్లో పెద్ద పెద్ద లారీలు, వ్యాన్లు అన్నీ వస్తున్నాయి. మేబీ ఇవి ట్రాన్స్పోర్ట్ అనుకుంటా. అంటే మేబీ ఫుడ్ కోసం అయితే అలా ట్రాన్స్పోర్ట్లో వెహికల్స్ని అయితే అలౌ చేస్తున్నట్టున్నారు. మార్నింగ్ టైం కాబట్టి మనకు అనేది కొంచెం రూట్ అనేది క్లియర్గా కనబడుతుంది. సో, ఇదంతా కొండ ప్రాంతం అని కూడా తెలుస్తుంది. అదే నైట్ టైం అంటే మనకి ఇంకా ఏం తెలీదు, అలా డ్రైవ్ చేసుకుంటూనే వెళ్ళిపోవడం అనమాట. కానీ డ్రైవింగ్ అనేది చాలా సేఫ్గా చేయాలి. సో, ఇది ఏ ఊరో తెలియదు కానీ ఇక్కడైతే చాలా ట్రాఫిక్ ఉందన్నమాట. సో, గోవాకి వెళ్ళే వాళ్ళు, రిటర్న్ అయ్యే వాళ్ళతోని చాలా మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక్కడ. సో, ఇక్కడైతే ఎక్కడ చూసినా చెట్లు, అడవులు, నదులు, ఇట్లా వాగులు అన్నీ కనపడుతూనే ఉన్నాయి. ఇంకా వర్షాకాలంలో ఈ రూట్లో వెళ్ళాలంటే కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి అనిపించింది. సో, ఇది సమ్మర్ కాబట్టి మనకంత వాటర్ అనేది నార్మల్గా ఉంది. బ్యాక్ సైడ్ కనపడుతున్న పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కదా, అదంతా అడవి అనమాట. లోకల్ వాళ్ళు ఉన్నవాళ్ళు అడవిలో పండించే పండ్లను తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళైతే సేల్ చేస్తున్నారు. మనం వెహికల్ వెళ్తే వెహికల్ని అయితే ఆపి మరీ తీసుకోమంటున్నారు. బట్ మాకు కొంచెం భయం వేసి ఇది ఒక పెద్ద స్కామ్ అనుకొని ఇంకా మేము తీసుకోలేమన్నమాట. అంటే కొంచెం క్రౌడ్ ఉంటే తీసుకోవచ్చు, బట్ అంత క్రౌడ్గా అనిపించలే కాబట్టి మేము కొంచెం సేఫ్గానే ఆలోచించి తీసుకోలేము. సో, ఇంకా ప్రజెంట్ అయితే ఇంకా గోవాకి అయితే వచ్చేసామన్నమాట. సో, మేము గోవాలో ఇక్కడున్న కమ్యూనిటీలోనే ఒక ఫ్లాట్ అయితే తీసుకున్నాం అనమాట. మాకు ఫ్లాట్ ప్రైస్ వచ్చేసి కూడా 2500 పర్ డేకి అనమాట. అది కూడా 1 BHK తీసుకున్నాము. సో, ఇంకా అందులో ఒక 3 స్విమ్మింగ్ పూల్స్ అయితే ఉన్నాయి. ఇంకా మేము తీసుకున్న రూమ్కి దగ్గరలో అయితే మాకు ఈ స్విమ్మింగ్ పూల్ కనపడగానే ఇంకా మా పిల్లలు అయితే వచ్చేసారు. మమ్మీ అలా స్విమ్మింగ్ చేసి వద్దాము అని చెప్తే ఇంకా మా పిల్లలు అలా తీసుకొని వచ్చాను అనమాట. ఇంకా రాగానే వాళ్ళు ఇంకా స్విమ్మింగ్ పూల్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు.
సో మేము తీసుకున్న రూమ్ అయితే మొత్తం తెలుగు వాళ్ళే ఉన్నారనమాట. అంటే ఇది ఒక పెద్ద కమ్యూనిటీ లాగా ఉన్నాయి. ఇందులో చాలా ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. 1 BHK, 2 BHK, 3 BHK, ఇంకా 2 రూమ్స్ 1 రూమ్స్ లాగా కూడా ఉన్నాయన్నమాట. అంతా తెలుగు వాళ్ళే ఉన్నారు. సో మాకు రూమ్ రెంట్ ఇచ్చిన అబ్బాయి కూడా తెలుగే అనమాట. వాళ్ళ ఆంధ్ర వాళ్ళంట. ఇంకా మాకు దగ్గరలో అయితే స్విమ్మింగ్ పూల్ ఉండగానే ఇంకా మా పిల్లలు వచ్చేసి ఇంకా స్విమ్మింగ్ చేసి ఫుల్గా ఆడుకుంటున్నారు. ఇంకా అవి వాటర్ ఎలా ఉంటాయో తెలియదు కదా, వద్దు అన్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా ల్యాప్టాప్లో బిజీ అయిపోయాడు. కొంచెం ఆఫీస్ వర్క్ ఏదో మీటింగ్ ఉంది అని కాల్ వస్తే ఇంకా తను ఇంకా ల్యాప్టాప్ ఆన్ చేసేసి ఇంకా మీటింగ్కి అయితే అటెండ్ అయిపోయాడు. ఇంకా నేను ఫ్రెష్ అప్ అవుదామంటే ఇంకా మా పిల్లలు అసలు ఫ్రెష్ అప్ అవ్వనివ్వలేరు. ఇంకా స్విమ్మింగ్ పూల్కి రా మమ్మీ అనేసి ఇంకా ఫోర్స్ చేస్తే ఇంకా వాళ్ళ కోసం ఇంకా వాళ్ళని తీసుకొని వచ్చాను. పిల్లలు కదా, సో మనం ఎటన్నా వెళ్ళినప్పుడు పిల్లల్ని జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ అసలుకే వదిలేయద్దు. ఇంకా స్విమ్మింగ్ పూల్లో వాటర్ ఎలా ఉంది, సో లోతు కూడా ఎక్కువగా ఉందో లేదో ఫస్ట్ నేను చెక్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళని అయితే పంపించాను అనమాట. ఇంకా వాళ్ళని చూస్తే నేను కూడా ఆగలేకపోయాను. ఇంకా నేను కూడా అలా స్విమ్ చేద్దామనేసి ఇంకా స్విమ్మింగ్ పూల్లోకి దిగాను అనమాట. ఇంకా నేను కూడా వాళ్ళతో ఒక చిన్న పిల్లలాగా అయిపోయి ఇంకా వాళ్ళతో చాలా అంటే చాలా ఒక 1 అవర్ అలా టైం అయితే స్పెండ్ చేశాను. ఇంకా మా చిన్న అబ్బాయి కొంచెం భయపడుతుంటే వానికైతే స్విమ్ ఎలా చేయాలో నేర్పిస్తున్నాను అనమాట. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం అనమాట ఎక్కువగా సమ్మర్ హాలిడేస్లో. సో అదంతా మనకు గంగ ప్రాంతం అనమాట, అంటే గోదావరి ఉంటుండే. సో వెళ్ళినప్పుడల్లా ఇంకా గంగలోకి వెళ్ళి అలా స్విమ్ చేస్తూ ఉండే అనమాట. అలా నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి ఇంకా మా పిల్లలకు చెప్పగలుగుతున్నాను. నేను అలా స్విమ్ చేస్తూ ఉంటే ఇంకా మా పిల్లలు నన్ను చూసి నవ్వుతున్నారనమాట. మా మమ్మీ బాగానే చేస్తుంది స్విమ్ అనేసి అడుగుతున్నారనమాట. ఎలా చేయగలుగుతున్నావు మమ్మీ అంటే ఇంకా నేను చిన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ నేర్చుకున్నాను. సో గోవాలో అయితే చాలా వేడి ఎక్కువ. సో ఇంత వేడిలో కూడా మాకు స్విమ్మింగ్ పూల్లో ఉండడం వల్ల మాకు అంత వేడిగా అనిపించలేవన్నమాట. వాటర్ కూడా మంచి క్లియర్గానే ఉన్నాయి. ఇంకా ఆఫ్టర్నూన్ టైం కాబట్టి ఇంకా ఎక్కువ పబ్లిక్ అయితే లేరు. ఇంకా ఈవినింగ్ టైంలో స్విమ్మింగ్ పూల్ దగ్గరికి చాలామంది వస్తున్నారు. ఇంకా మా పిల్లలు ఇంకా స్విమ్మింగ్ పూల్ని చూసి ఇంకా మా రూమ్కి దగ్గరనే ఉందని చెప్పేసి ఇంకా వాళ్ళు ఫోర్స్ చేయడం వల్ల ఇంకా వచ్చేసినాను. ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా అలా స్విమ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఒక 1 అవర్ అలా స్విమ్మింగ్ పూల్లోనే ఇంకా స్పెండ్ చేశాము. మేము ఇక్కడ తీసుకున్న రూమ్ అయితే బీచ్కి దగ్గర, అంటే ఒక 5 మినిట్స్లో వెళ్ళొచ్చు అంట. దాదాపు ఒక 1-2 కిలోమీటర్సే ఉంది. సో త్వరగా వెళ్ళిపోవచ్చు అంటే ఇంకా మాకు దగ్గరలో అయితే ఈ రూమ్ అయితే దొరికింది. సో ఇది మేము ముందుగానే మాట్లాడుకొని ఇంకా వెళ్ళామన్నమాట. వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే, చాలామంది తెలుగు వాళ్ళు అయితే ఇక్కడే ఉన్నారు. ఇంకా రూమ్లోకి వచ్చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయామన్నమాట. ఇంకా మా పిల్లలకు నేను అలా స్నానం అయితే చేసాము. ఇంకా స్నానం చేయగానే ఇంకా ఫ్రీగా ఉండాలంటే ఇంకా నైటే వేసుకున్నాము. సో ఎక్కడికి వెళ్ళినా నైటే చాలా కంఫర్టబుల్గా అనిపించింది. సో మేము తీసుకున్న రూమ్ అనమాట. సో ఇదంతా 1 BHK ఫ్లాట్. సో మనకు హాల్లో మంచి టీవీ ఉంది, ఇంకా వైఫై ఉంది, సోఫా సెట్స్, మళ్ళీ ఎక్స్ట్రా పరుపు కూడా ఉంది, ఇంకా డైనింగ్ హాల్ లాగా కూడా ఇచ్చారనమాట. ఇంకా మా పిల్లలు రాగానే ఇంకా ల్యాప్టాప్ ఓపెన్ చేసి అలా రిలాక్స్ అవుతున్నారు. ఇంకా ఫుడ్ మాత్రం బయట నుంచి ఆర్డర్ పెట్టాము. సో హాల్లో కూడా మాకు ఒక ఏసీ అయితే ఇచ్చారు. ఇది ఒక హాల్కి బాల్కనీ అనమాట. సో ఇక్కడైతే బట్టలన్నీ వాష్ చేసేసి ఇంకా ఆరేసాను అనమాట. స్విమ్మింగ్ పూల్లో ఇందాక స్విమ్ చేశాం కదా, ఇంకా బట్టలన్నీ పచ్చిగా అయిపోయాయి అనేసి ఇంకా వాష్ చేసేసి ఇంకా బయట ఇలా ఆరేసాను. సో వ్యూ అయితే చూడడానికి బాగుంది. సో ఇదంతా చూస్తే నాకు ఒక కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ లాగా అనిపించింది. సో మనకు 3 BHKకి సపరేట్గా ఉంది, 2 BHKకి సపరేట్గా ఉందన్నమాట. ఇంకా సింగిల్ రూమ్స్ ఇంకా 2 రూమ్స్ కూడా ఉన్నాయి. బట్ మేమే ఇంకా 1 BHK తీసుకుందామని చెప్పేసి ఇంకా 1 BHK అయితే తీసుకున్నాము. ఇదంతా హాలు, డైనింగ్ సెక్షను. ఇటు సైడ్ వచ్చేసి మనకు బాత్రూమ్ ఇచ్చారు. బాత్రూమ్ కూడా చాలా క్లీన్గా ఉందన్నమాట. మాకు ఎక్కడ కూడా అంత గలీజ్గా అయితే ఏం అనిపించలేదు. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. సో ఇంకో బెడ్రూమ్లో కూడా మనకు ఏసీ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా లగేజ్ పెట్టుకోవడానికి సపరేట్ అల్మారా అయితే ఇచ్చారు. ఇంకా అల్మార్లో ఏం లగేజ్ పెట్టుకోలేను. ఇంకా బయటనే ఇంకా బ్యాగ్స్ అన్నీ అలా పెట్టుకున్నాం అనమాట. ఇంకా సమ్మర్ కాబట్టి ఇంకా మాకు ఏసీ రూమ్సే చాలా బెటర్ అనిపించింది. సమ్మర్లో అసలుకి నాన్ ఏసీ రూమ్లో అసలుకి ఉండలేమన్నమాట. ఇంకా అది కూడా గోవా చాలా వేడి అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇదేమో కిచెన్ సెక్షన్ అనమాట. సో కిచెన్కి ఇలా మనకు డోర్ అయితే ఓపెన్ అప్ అయితే ఉంది. మళ్ళీ మనకు ఒక ఫ్రిడ్జ్ అయితే ఇచ్చారు. ఇంకా వంట చేసుకోవడానికి కొన్ని గిన్నెలు కూడా ఉన్నాయి, స్టవ్ కూడా ఉందన్నమాట. ఇంకా మనం వంట చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇక్కడ ఫుడ్ అయితే చాలా ఎక్కువ రేట్స్ ఉన్నాయని చెప్పేసి చాలామంది ఈ వంట అయితే ఇలా 1 BHK తీసుకొని ప్రిపేర్ చేసుకుంటారంట. ఇంకా మేమైతే 1 BHK తీసుకున్నాం కదా, సో వాళ్ళు ఇంకా ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకోండి, చాలా రేట్స్ ఉంటాయి, ఇంకా మీరు అసలు ఆ ఫుడ్ కూడా తినలేరు అని చెప్పారు. సర్లే అనేసుకొని ఇంకా మేము ట్రై చేద్దాంలే అనుకున్నాను. బట్ ఇంకా నేనైతే వంట ఏం చేయలేను. ఇంకా సో మాకు రూమ్ రెంట్ ఇచ్చిన
అబ్బాయే చెప్పాడనమాట. తెలుగు రుచిలో ఫుడ్ అయితే చాలా బాగుంటుంది, సో మీరు అక్కడ నుంచి ఆర్డర్ పెట్టుకోండి ఫుడ్ అంటే, ఇంకా మేము అక్కడ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాము చికెన్ బిర్యానీ. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో మనం రెగ్యులర్గా తినే ఫుడ్ లాగానే అనిపించింది, బట్ క్వాంటిటీ అనేది చాలా తక్కువగా ఇచ్చినట్టు అనిపించింది. మాకైతే అసలుకే సరిపోలేదు. మళ్ళీ ఎక్స్ట్రా ఇంకో ప్లేట్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అందరం చక్కగా తినేసి ఇంకా పడుకున్నాం అనమాట. ఇంకా నైట్ అంతా సరిగా నిద్ర లేదు. పిల్లలకంటే ఇంకా బ్యాక్ సైడ్ బెడ్ వేసాం కాబట్టి ఇంకా వాళ్ళు చక్కగా పడుకున్నారు, కానీ ఇంకా మాకైతే అంత సరిగా నిద్ర లేదు. ఇంకా మా హస్బెండ్ డ్రైవ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా నేనైతే మెలకువతోనే ఉండి ఇంకా మా హస్బెండ్ని చూసుకుంటూ మా హస్బెండ్తో మాట్లాడుకుంటూ వచ్చాను. ఇంకా ఆఫ్టర్నూన్ అందరం తినేసి చాలాసేపు అయితే పడుకున్నాము. ఈవినింగ్ 4 కలా లేచి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ బీచ్కి వెళ్దాం అనేసి అనుకున్నాం, కానీ ఇంకా మేము లేవడమే 7 o'clock కలా లేచామన్నమాట. ఇంకా లేచిన తర్వాత సరేలే ఇంకా నైట్ టైం కదా, సో బాగానే ఉంటుంది బీచ్ దగ్గర షాపింగ్స్, ఇంకా వెళ్దాం అనేసి అంటే ఇంకా నైట్ అందరం ఇంకా రెడీ అయిపోయి ఇంకా కిందికి వచ్చేసి ఇంకా కార్లో అయితే వెళ్తున్నాము. సో గోవాలో అయితే మనకు కార్స్ తర్వాత బైక్స్ కూడా రెంట్ ఇస్తారు. సో రెంట్ అంటే 1 డేకి లేకుంటే మన టైమ్స్ బట్టి రెంట్ అనుకుంటాము అంటూ, నాకు అంతా తెలీదు. బట్ మనం నార్మల్గా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాలంటే ఈజీగా 1000 కంటే ఎక్కువనే అవుతున్నాయి. సో మేము ఓన్గా కార్ తీసుకోవడం వల్ల మాకు చాలా బెనిఫిట్స్ అయితే అనిపించింది అనమాట. సో ఎక్కడికి వెళ్ళినా ఇంకా మా కార్లోనే మేము ఈజీగా వెళ్ళిపోగలుగుతున్నాము. నైట్ టైం అయితే గోవా చూడడానికి అయితే చాలా బాగుంటుంది. సో అన్ని షాపింగ్స్ ఉన్నాయి అనమాట, చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు. ఇంకా అన్ని లైటింగ్స్ అయితే ఉంటాయి. నాకైతే చాలా బాగా అనిపించింది నైట్ టైం గోవా అయితే చూస్తే. బట్ మనకు బీచ్ అనేది అంత క్లియర్గా కనపడదు. సో బీచ్ కావాలంటే ఇంకా మార్నింగ్ టైంలో అయితే బీచ్ చూడడానికి వెళ్ళొచ్చు. ఇంకా మనకి ఏమైనా షాపింగ్స్ ఇంకా నైట్ వ్యూ చూడడానికి అయితే నైట్ టైం అయితే బాగుంటుంది అనమాట గోవా. సో మేమైతే ఇప్పుడు వెళ్తుంది బాగా బీచ్ అనమాట. ఎక్కువగా ఫ్యామిలీస్తో అయితే బాగా బీచ్కి ఎక్కువ మంది ఫ్యామిలీస్తో వస్తారంట. ఇంకా మేము తీసుకున్న రూమ్కి బాగా బీచ్ ఒక 2 minutesలో వెళ్ళిపోవచ్చు. ఇంకా అందుకే మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే బాగా బీచ్కి ఇచ్చాము. సో నైట్ టైం కూడా చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది. సో అన్ని వెహికల్స్ చూడండి ఎలా పార్కింగ్ చేశారు. ఇంకా నైట్ టైం అయితే చాలా బాగుంటుంది. సో మేము వెళ్ళిన బాగా బీచ్లో టోటల్గా ఫ్యామిలీస్తోనే ఉన్నారనమాట అందరూ. సో మనకి ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది. ఇంకా పార్కింగ్లో కార్ అయితే పార్క్ చేసేసి ఇంకా వెళ్తున్నామంట అలా నడుచుకుంటూ. బీచ్ సరౌండింగ్ మొత్తం షాపింగ్సే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ బీచ్ సరౌండింగ్లో మనకు డ్రెస్సెస్ అయితే చాలా ఫేమస్. మొత్తం గోవా డ్రెస్సెసే ఉన్నాయి. మనకు ఏ డ్రెస్ తీసుకున్నా 150 నుంచి స్టార్ట్ అయితే ఉన్నాయి. సో పిల్లలకైతే చాలా బాగున్నాయి. ఆడపిల్లలకైతే ఇంకా అంటే ఇంకా బాగున్నాయి. బట్ నాకు ఇంకా ఆడపిల్లలు లేరన్న ఫీలింగ్ వచ్చేసింది అనమాట. ఈ డ్రెస్సెస్ చూసినప్పుడల్లా అదే అనిపిస్తుంది. సో నైట్ టైం ఇలా లైటింగ్స్తోనైతే బీచ్ మొత్తం కలకలలాడిపోతుంది. సో నైట్ మొత్తం చాలా క్రౌడ్గానే ఉంటుందంట ఇక్కడ. సో నేను ఇంకా మ్యూజిక్తో పెడదామంటే సో ఫైనల్గా మేము కూడా ఎంటర్ అయిపోయాము. సో ఎటు చూసిన సాంగ్స్ మ్యూజిక్ డ్యాన్స్ ఒక క్లబ్ లాగా అందరూ కూడా ఫ్యామిలీస్తోనే చేస్తున్నారనమాట. చూడడానికైతే చాలా బాగుంది. డైరెక్ట్ నేను మ్యూజిక్తో వీడియో అయితే పెట్టొచ్చు, బట్ ఏంటంటే కాపీ రైటింగ్స్ వస్తాయి అనమాట ఛానల్కి. సో అలా కాపీ రైటింగ్స్ ఛానల్స్కి వస్తే ఛానల్ వెళ్ళిపోతుంది. సో అందుకనే ఇంకా నేను మ్యూజిక్తో యాడ్ చేయకుండా నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా డైరెక్ట్గా మనం చూస్తుంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ సిట్టింగ్ ఏరియా కూడా ఉంది, మంచి ఫుడ్ తీసుకొచ్చుకొని మనం చక్కగా తినేయచ్చు. సో నైట్ టైం బీచ్ అనమాట. ఇలా అలలు అయితే వస్తూ ఉన్నాయి, కానీ బట్ ఎవరు కూడా అంత దగ్గరికి అయితే వెళ్ళలేకపోయారనమాట. నైట్ టైం కదా, సో అందరు ఏంటంటే ఆ మ్యూజిక్ని సాంగ్ని డ్యాన్స్ని అలా ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారు. సో ఎవరు కూడా ఇలా అలల దగ్గరికి అయితే రావట్లేరు అనమాట. సో నేను ఇక చిన్న క్లిప్ అయితే వీడియో తీశాను. సో మనం గోవా బీచ్కి వెళ్ళగానే చాలామంది వస్తారనమాట. హెయిర్కి ఇట్లా థ్రెడ్ లాగా ఉంటుంది కదా, ఇట్లా దారం లాగా వేస్తామని. సో నా దగ్గర చాలామంది వచ్చారు వేయించుకొని మేడము. సో ఒక థ్రెడ్కి ఈచ్ థ్రెడ్కి మనకు 20 రూపీస్ అలా చెప్పారు. బట్ నేను మాత్రం వేయించుకోవాలి, నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి ఇలా రీల్స్ అలా చేసుకున్నాం అనమాట. సో నైట్ టైం కదా, చూడడానికి చాలా బాగుంది. సో ఈ స్పెట్స్ కూడా మేము అక్కడనే తీసుకున్నాం బీచ్లో. మాకు 20 రూపీసో 50 రూపీస్కో ఇచ్చారనమాట. సో మంచి లైటింగ్స్ వస్తాయి. సో మనం నైట్ టైం బీచ్ అని అంటే ఇలాంటి లైటింగ్స్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. ఎక్కడ చూసినా ఇలాంటివే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ టేబుల్ ఖాళీ అవ్వగానే ఇంకా ఫుడ్ తిందామని అయితే వచ్చేసాము. ఇంకా మా పిల్లలు అయితే రెస్టారెంట్లో తిందామన్నారు, కానీ ఇక్కడ వరకు వచ్చాం కదా, సో ఇక్కడ టేస్ట్ కూడా చూద్దామనేసి ఇంకా ఫుడ్ అయితే. సో ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చేదానికంటే ఇంకా డైరెక్ట్గా వీడియో అయితే చాలా బాగుంది. బట్ ఏంటి అంటే ఛానల్కి కాపీ రైటింగ్స్ అనేవి వస్తాయి. సో అలా వస్తే ఇంకా మన ఛానల్కి ఇబ్బంది కాబట్టి ఇలా నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే జరుగుతుంది.
ఇంకా బయట రెస్టారెంట్లో ఫుడ్ తిందాం అనుకున్నాం కానీ ఇంకా బీచ్ వరకు వచ్చాం కదా, ఇంకా ఏదైనా ఒక ఫుడ్ టేస్ట్ చేద్దాం అనేసి ఇంకా చికెన్ ఫ్రైడ్ రైస్ను ఇంకా అది చికెన్ శాండ్విచ్ అయితే ఆర్డర్ పెట్టామన్నమాట. చికెన్ శాండ్విచ్ పర్లేదు, చాలా బాగుంది టేస్ట్, కానీ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే అస్సలకే బాగాలేదు. రైస్ బాగుంది కానీ నాకు ఆ చికెన్ స్మెల్ తర్వాత ఎగ్ స్మెల్ అసలుకే నచ్చలేదన్నమాట. నేను ఇంకా తినలేకపోయాను. ఇంకా మా పిల్లలు మా ఆయన తిన్నారు. సో మనం ఇంకా గోవాకి వచ్చినామంటే ఇంకా ఫుడ్ గురించి అస్సలకి ఆలోచించద్దు, ఏది పడితే అది తినడమే ఉంటుంది. మనం అనుకున్న టేస్ట్ అయితే మనకు అసలు ఎక్కడ కూడా దొరకదు. కానీ నేను మాత్రం అస్సలకే తినలేకపోయాను. ఒక శాండ్విచ్ తిన్నాను, చాలా బాగుంది శాండ్విచ్. ఇంకా నైట్ టైం అయితే క్రౌడ్ వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. సో నైట్ మొత్తం ఇలానే ఉంటుందంట. కానీ వ్యూ అయితే చూడడానికి చాలా బాగుంది. మంచి మంచి మ్యూజిక్స్, డ్యాన్స్, ఫ్యామిలీస్తోని చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మేము ఇలా నైట్ టైం అంటే 9 o'clock వెళ్ళాం కదా, మేము ఇంకా 12 వరకు అక్కడనే ఉన్నాము. ఇంకా 12 తర్వాత ఇంకా మా రూమ్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఇది జస్ట్ పార్ట్ 1 మాత్రమే. ఇంకా పార్ట్ 2 అనేది ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా మార్నింగ్ టైంలో కూడా బీచ్కి వెళ్ళాము, అది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. బాయ్ బాయ్.